హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు నేనండి మీ కృతికాని. ఈ న్యూ ఇయర్కి మేము ఒక కొత్త రిసార్ట్కి వెళ్ళామండి. చాలా నచ్చింది. నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి న్యూ ఇయర్ అక్కడే సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాం అనమాట. సో ఈరోజు వీడియోలో మీకు నేను ఆ రిసార్ట్ ఎలా ఉందో, డీటెయిల్స్ ఏంటో, ఆ ప్రైజెస్ ఏంటో అన్నీ చెప్తాను. ముందైతే మేము 31st మధ్యాహ్నం అంటే 12:30కే స్టార్ట్ అయిపోయామండి. ఎందుకంటే 2 o'clockకి చెక్ ఇన్ అనమాట. అక్కడ మా ఆయన లగేజ్ అంతా కార్లో పెడుతున్నారండి. చూడండి, ఒక్క రోజుకి వెళ్తున్నాం, ఎన్ని లగేజ్ ఉందో. పిల్లలవే అయిపోతాయండి. పిల్లలతో వెళ్తే చాలా లగేజ్ ఉంటుంది. బ్యాడ్మింటన్ బాల్, క్రికెట్ బ్యాట్ అన్నీ పట్టేసుకున్నారండి. అంటే మీరు కూడా రిసార్ట్కి వెళ్తే ఇవన్నీ క్యారీ చేయడం బెటర్ అనమాట. పిల్లలకి మంచి టైం పాస్ అవుతుంది. సో మేము స్టార్ట్ అయిపోయామండి. ఇది ఊరు కొస్స ఉందండి, సంగారెడ్డి అనమాట. సో మా ఇంటి దగ్గర నుంచి 1 hour జర్నీ. సో మేము 12:30కి స్టార్ట్ అయ్యాం కాబట్టి 1:30 కల్లా రిసార్ట్ దగ్గర ఉన్నాము. అండ్ వెళ్తున్నప్పుడు చాలా ఫీల్డ్స్ ఉన్నాయండి. షుగర్ కేన్ది, కాటన్వి. పిల్లలు ఫస్ట్ టైం ఇవన్నీ చూడడం అనమాట. చాలా సరదా పడ్డారు. సో మేము అనుకున్న వస్తున్నప్పుడు చెరుకులు కొన్ని తీసుకొని రావచ్చు అనుకొని. మా పాప అయితే ఫుల్ హ్యాపీ అండి. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారు కాబట్టి. చూసారు కదా ఎలా పాట పాడుతుందో, అందరూ వచ్చేసారు అనుకుని ఒక్కొక్కరు పేరు చెప్పి మరి. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఎలక్ట్రికల్ వెహికల్ ఉంటుందండి. మన లగేజ్ అంతా అందులో పెట్టేసి మనకి ఏ కాటేజ్ ఎలెక్ట్ చేశారో ఆ కాటేజ్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారనమాట. సో ఇదే రిసెప్షన్ అండి. రిసెప్షన్ వెళ్ళిన వెంటనే మంచి వామ్ వెల్కమ్ ఇచ్చారండి. బోట్ కంపెనీ జ్యూస్ ఇచ్చారనమాట. నార్మల్గా ఏదో ఒక జ్యూస్ గ్లాసులో ఇస్తారు కదా, అలా కాకుండా ప్యాకెట్తో ఇచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఎందుకంటే మా పిల్లలకి ఇష్టమైన జ్యూస్ అది. చక్కగా అందరం జ్యూస్ తీసుకొని అక్కడ రిసెప్షన్లో కూర్చొని జ్యూస్ తాగుతున్నాం. మా ఆయన అప్పటికి ఐడి కార్డ్ ఇవన్నీ ఇవ్వాలి కదండి, సబ్మిట్ చేయాలి కదా. అవన్నీ సబ్మిట్ చేసి రూమ్ ఏ రూమ్ ఇస్తున్నారో ఇవన్నీ మేము డీటెయిల్స్ అన్నీ తీసుకున్నాం అనమాట. మాకు 204 రూమ్ ఇచ్చారు. సో ఆ కాటేజ్ ఏమో టెరాకోటా అంటారనమాట. ఆ కాటేజ్ పేరు చాలా బ్యూటిఫుల్ ఉందండి, మీకు చూపిస్తాను పదండి. అండ్ స్టాఫ్ కూడా చాలా మంచోళ్ళండి. అచ్చా, ఇదేనండి మా రూమ్ 204. చాలా బాగుంది రూమ్, మీకు చూపిస్తాను రండి. ఇక్కడ ఒక కబోర్డ్ ఇచ్చారు. సో చక్కగా సామాన్లు పెట్టుకోవచ్చు. బాగుంది కబోర్డు. మా పాప కూడా చెప్పేస్తుంది చూడండి. అలాగే ఇక్కడ మనం కూర్చోవచ్చు, లేదనుకోండి మన సూట్ కేసులు పెట్టుకోవచ్చు హ్యాపీగా. బాగుంది. ఇక్కడ ఇన్ని సామాన్లు తెచ్చుకున్నాం, ఒక్క రోజుకి ఇన్ని సామాన్లు తెచ్చుకున్నాం అనమాట. చూడండి, పిల్లలతో వస్తే ఇలాగే ఉంటుంది. అండ్ ఈ చైర్స్ ఇచ్చారండి టీవీ చూడడానికి. మా అబ్బాయి అయితే ఫుల్ హ్యాపీ అయిపోయాడు. టీవీ అనేది వాడు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రిసార్ట్ ఊరి చివరి ఉందండి. నేను అనుకున్నా, వస్తున్నప్పుడు కొంచెం భయం వేసింది, బట్ రిసార్ట్ అయితే చాలా బాగుంది. రూమ్ చూడండి ఎంత బాగుందో. మంచం చూడండి, నేను చూపిస్తాను ఎంత అందంగా ఉందో. బెడ్. సో బాబుతో పాటు వచ్చాం కాబట్టి మాకు ఎక్స్ట్రా బెడ్ కూడా ఇస్తానన్నారనమాట. అండ్ బాత్రూమ్ కూడా చాలా బాగుందండి. నాకు రిసార్ట్ బాగా నచ్చింది. ఇంకా మొత్తం రిసార్ట్ చూడలేదు. చూసిన తర్వాత మొత్తం చూపిస్తాను. అండ్ ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే బాల్కనీ అండి. సో మార్నింగ్ కాఫీ తాగితే ఏముంటుంది కదండి, చూడండి ఎంత బాగుందో. సో అంటే బాల్కనీ ఇంత పెద్దది ఇచ్చారన్నమాట. మంచిగా టైం స్పెండ్ చేయొచ్చండి. కపుల్స్కైనా బాగుంటుంది, ఫ్యామిలీకైనా భలే ఉంటుంది. నాకైతే ఇక్కడ ఒక 2-3 days ఉండాలనిపించింది రిసార్ట్లో. ఈ రూమ్ చూసాక ఇంకా నచ్చేసింది. ప్లే ఏరియా ఉంది, ఇవన్నీ మీకు చూపిస్తానండి. లేక్ వ్యూ కూడా ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. మేము 7 families వచ్చామండి. ఈ 7 familiesకి ఒకే దగ్గర ఇచ్చారనమాట. సో పక్కనే అందరూని. సో అందరూ ఒక్కసారి కలవచ్చు. ఇంకా వాళ్ళు రాలేదు, ఒక్కొక్కరు వస్తున్నారు. కొంచెం రూట్ మిస్ అయ్యిందనమాట. ఇంకొక 10-15 minutesలో అందరూ వచ్చేస్తారు. తర్వాత మీకు నేను మొత్తం రిసార్ట్ చూపిస్తాను. సో ఇవి కాటేజెస్ అండి. సో ఇవన్నీ మొత్తం గ్రీనరీయే, చాలా బాగుంది. గులాబీ పూలు చూడండి ఎంత పెద్ద ఉన్నాయో. చాలా బాగా మెయింటైన్ చేశారు. సో
సో మాది 204 కదా, మా ఫ్రెండ్స్కి 205, 6, 7 అలా ఇచ్చారన్నమాట. 7 ఫ్యామిలీస్ వచ్చాం కదా అందరూ. ఈరోజు నైట్ 7 o'clockకి డీజే అండి, డ్యాన్స్ అవుతుంది, పిల్లలందరూ భలే ఎంజాయ్ చేస్తారు. అలాగే లాన్లోని పెద్ద క్యాంప్ ఫైర్ కూడా పెడుతున్నారు అన్నమాట. చల్లగా ఉంది కదా, సో ఫుల్ ఎంజాయ్ చేస్తాం. అదంతా మీకు చూపిస్తానండి. సో ఇప్పుడైతే రిసార్ట్ చూడండి, పదండి. చాలా పెద్ద రిసార్ట్ అండి ఇది. ఇక్కడే క్యాంప్ ఫైర్ అవుతుందండి. చూడండి సెటప్ ఎంత బాగుందో. ఇక్కడ చైర్స్ ఇవన్నీ భలే ఉందండి. క్యాంప్ ఫైర్ చూడండి ఎంత పెద్దది పెడతారో. నైట్ మీకు నేను చూపిస్తానండి క్యాంప్ ఫైర్ ఎలా సెటప్ చేస్తారో. బట్ ఇదైతే నాకు భలే నచ్చింది. నైట్ ఇంకా బాగుంటుంది. ఇక్కడ ఓన్లీ 26 ఫ్యామిలీసేనండి. ఈ 26 ఫ్యామిలీస్ మాత్రమేనండి రిసార్ట్. అంటే 26 రూమ్సే ఉన్నాయి అనుకుంటా. బట్ నాకైతే చాలా చాలా నచ్చింది. క్యాంప్ ఫైర్ చూస్తేనే భలే సరదా అనిపించింది. అంటే ఐ థింక్ చాలా యూజ్ వస్తుంది అనుకుంటా. బాగా సెటప్ చేశారండి. టేబుల్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. పదండి ఇంకా చూద్దాం. సో దీన్ని మేజ్ అంటారండి. చూడండి ఎంత బాగుందో. మేము ఆడదామని డిసైడ్ అయ్యాం, పిల్లలు మేము అందరం కలిసి. లాస్ట్ అక్కడ ఎవరు గంట కొడతారో వాళ్ళే విన్ అయినట్టుమాట. సో అది మీకు చూపిస్తాం. మేము ఆడి ఎవరు గెలిచామో మీకు చూపిస్తాం. పదండి మీకు మంచి వ్యూ చూపిస్తాను రండి. ఫ్రెండ్స్ అందరూ వచ్చారండి. ఇంకా మేము వాక్ చేసుకొని రిసార్ట్ అంతా చూసుకుంటున్నాం అనమాట. ఇక్కడే మాది ఇక్కడే. సో మా పిల్లలు చూడండి బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. అదో బ్యాడ్మింటన్ కోర్ట్ కూడా ఉంది ఇక్కడ. వాళ్ళు అప్పుడే స్టార్ట్ చేశారు. ఎండ అని ఏమీ లేదనమాట. హాయ్ అక్షిత్. అవునా, ఓకే. రివర్ దగ్గరికి వెళ్దాం. మీరు ఆడుకోండి. వస్తారా రివర్ దగ్గరికి వస్తారా? మా పిల్లలు వెళ్ళిపోయారు. రిసార్ట్లో ఇది ఒక బెనిఫిట్ అండి. పిల్లలు చక్కగా ఆడుకోవచ్చు, మనకు అంత టెన్షన్ ఉండదు అనమాట. వీళ్ళ గ్యాంగ్ చూడండి చక్కగా ఆడుతున్నారు అనమాట. సో పెద్ద గ్యాంగ్ వచ్చాం కాబట్టి అందరూ పిల్లలు కూడా వాళ్ళకు గ్రూప్స్ ఉన్నాయన్నమాట, హ్యాపీగా ఆడుకోవచ్చు. గార్డెన్ అండి చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. చెట్టులు, గ్రీనరీ చాలా చాలా బాగుందండి. ఇక్కడ 1 day కాదు, యాక్చువల్లీ 2-3 days ఉంటేనే బాగుంటుంది. అంటే పొల్యూషన్కి దూరంగా, సిటీకి దూరంగా చాలా చాలా బాగుంటుంది. లేక్ వ్యూ అని చెప్పాను కదండి, ఇక్కడే ఉంది. ఫొటోస్లో అయితే చాలా బాగుంది. డైరెక్ట్గా వెళ్ళి చూడాలి ఎలా ఉంటుందో. ఎంత బ్యూటీగా ఉంది కదండి. యాక్చువల్లీ ఈ రిసార్ట్ కొత్తదటండి, జూలైలో స్టార్ట్ అయిందనమాట. అందుకే ఇంకా చాలా చాలా అందంగా ఉంది. ఇదేనండి లేక్ వ్యూ. చూసారా, ఇక్కడ కూర్చోవచ్చు. మార్నింగ్ ఇక్కడ కూర్చొని చక్కగా కాఫీ తాగొచ్చు అనమాట. వ్యూ చూడండి ఎలా ఉంటుందో. మార్నింగ్ ఒకసారి ఊహించుకోండి. మనం రిసార్ట్కి వచ్చామంటే అర్లీగా లెగాలండి. లెగిసి వాక్ చేసి ఇలాంటి మంచి ప్లెజెంట్ వ్యూలో ఎంజాయ్ చేయొచ్చు అనమాట. లేట్ వరకు లేసాం అనుకోండి ఈ వ్యూ అంతా పోతుంది. మేము రేపు అర్లీగా లెగుదామని డిసైడ్ అయ్యాము. పార్టీ కొంచెం లేట్ అయింది అనుకోండి చెప్పలేము, బట్ అర్లీగా అయితే లెగుస్తాం. ఎందుకంటే ఈ వ్యూ ఆ ఫీల్ రావాలని మనం దగ్గరికి వెళ్ళి మరి చూడొచ్చండి. పిల్లలు ఆల్రెడీ మా గ్యాంగ్ అక్కడ ఉంది. పిల్లలు ఫ్యామిలీతో అయితే ఈ రిసార్ట్ చాలా చాలా బాగుంటుంది. నేను చాలా సార్లు చాలా బాగుంటుంది అంటున్నాను కదా, ఎందుకంటే నేను అలా ఫీల్ అవుతున్నాను అనమాట. చాలా నచ్చింది నాకు. నేను చాలా రిసార్ట్స్కి వెళ్ళాను, బట్ నాకు ఎందుకో ఇది బాగా నచ్చింది. బాగా కనెక్ట్ అయ్యాను ఈ రిసార్ట్తో. అక్కడ ప్లేస్ బాగుందని మేమందరం ఇంకా ఫోటో షూట్లు స్టార్ట్ చేసేసామన్నమాట. అండ్ అలాగే పూల్ కూడా ఉందండి. పూల్ కూడా చాలా బాగుంది. పిల్లలకు ఒకటి ఉంది, పెద్దోళ్ళకి ఒకటి ఉంది అనమాట. సో ఇప్పుడు చల్లగా ఉంది. రేపు ఆడుకోండి అని పిల్లలకి చెప్పాం. వాళ్ళు ఏడ్చారు, బట్ ఏవో ఒకటి కాంప్రమైజ్ చేసామన్నమాట వాళ్ళకి. సో ఇప్పుడైతే మేము ఇంకా డీజేకి ఇవన్నిటికి ప్రిపేర్ అవ్వాలి కాబట్టి అందుకే పిల్లలకి అయితే అలౌ చేయలేదు. సో నైట్ ఇదేనండి డీజే. పిల్లలు డీజేలో భలే ఎంజాయ్ చేశారండి. అసలు ఫ్లోర్ నుంచి కిందకి రాలేదనమాట. బాగా అలిసిపోయారు. ఎంత అలిసిపోయారంటే 9:30, 10కే పడుకుని పోదామని డిసైడ్ అయిపోయారనమాట. మేమే ఇంకా లేదు 12 వరకు ఉండండి, న్యూ ఇయర్ ఉంది కదా అని చెప్పి వాళ్ళకి పడుకోవడానికి ఇవ్వలేదు. బట్ చాలా చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు. అండ్ డిన్నర్ కూడా చాలా ఐటమ్స్ పెట్టారండి. నాన్ వెజ్లో అన్ని ఐటమ్స్ పెట్టారు, వెజ్లో చాలా పెట్టారు.
మంచి సూప్స్ పెట్టారు, మంచి స్వీట్స్ పెట్టారు. ఫుడ్ అయితే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. బ్యాంక్వెట్ హాల్లో డీజే పెట్టారండి. బయట లాన్లో ఇలా క్యాంప్ ఫైర్ పెట్టారు. ఈ క్యాంప్ ఫైర్ 26 ఫ్యామిలీస్కి అనమాట. మీకు నేను ముందు చూపించాను చూసారా, అది ఓన్లీ ఈ మా 7 మెంబర్స్ కోసం ఒక అరేంజ్ చేశారనమాట. అంటే అది అక్కడ ఆల్రెడీ ఉంటుంది. మేము ఆల్రెడీ చెప్పాం కాబట్టి మా కోసం వాళ్ళు ఇస్తానని చెప్పారు. సో మేము ఆఫ్టర్ 12 అక్కడికి వెళ్ళి కూర్చున్నాం అనమాట, మా కాటేజెస్ దగ్గరికి అనమాట. ఈ రిసార్ట్ ప్రైస్ ఏమో పర్ డే 8,250 ఉంటుందండి నార్మల్ డేస్లో. ఓన్లీ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్టే ఉంటుందండి 1 డే ఉన్న వాళ్ళకి, అంటే నార్మల్ డేస్లో. న్యూ ఇయర్లో వెళ్ళి వాళ్ళకి కొంచెం ప్రైజెస్ ఎక్కువ ఉంటుంది. 16,500 ఎంతో మాకు పర్ ఫ్యామిలీ చార్జ్ తీసుకున్నారు. అందులో డిన్నర్ ఫ్రీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ అండ్ క్యాంప్ ఫైర్, డీజే ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యాయి అనమాట. మార్నింగ్ మేము 7 o'clockకి లెగ్సామండి. అంతకన్నా ముందు లెగలేకపోయాము ఎందుకంటే నైట్ లేట్ అయింది కాబట్టి. సో 7 o'clockకి బాగా మంచు ఉండేది. చక్కగా వాక్ చేసాము. చాలా ప్లెజెంట్గా అనిపించింది. నో పొల్యూషన్, ఫ్రెష్ ఎయిర్, చాలా చాలా బాగుందండి. సిటీస్లో మిస్ అవుతుంటుంటాం కదా. సో తర్వాత కాఫీ ఆర్డర్ ఇచ్చుకొని కాఫీ తాగామంటే ఈ కాఫీ మనం పే కాదండి, ఫ్రీ అనమాట. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్లో మనకి ఫ్రీ కాంప్లిమెంట్ ఉంటుంది కదా, అందులోనే కాఫీ తీసుకున్నాం. చక్కగా బయట కూర్చొని తాగామన్నమాట. రెస్టారెంట్లో ఏం కూర్చొని తాగుదాం, నేచర్ బయట చక్కగా కూర్చొని తాగుదామని అలాగే కాఫీ తాగాం. బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా ఐటమ్స్ పెట్టారండి. సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ పెట్టారు. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. అందరూ బాగా చక్కగా తినేసాము. తినేసిన తర్వాత ఇంకా పిల్లలు స్టార్ట్ చేశారు పూల్కి వెళ్దామని. మేమందరూ వద్దన్నామండి పిల్లలకి. అంటే చల్లగా ఉంది కదా, మళ్ళీ కోల్డ్ కాఫ్ వచ్చింది అనుకోండి, స్కూల్ డుమ్మా అవుతుంది అని చెప్పి. బట్ వాళ్ళు ఎవరు వినలేదు. చక్కగా ఒక 2 గంటలు పూల్లోనే ఉన్నారండి. ఇంకా మేము ఆపలేకపోయాం, ఎందుకంటే వాళ్ళకి అదే సరదా కదండి, పూలే చాలా ఇష్టం. మనం ఇలా రిసార్ట్లకో ఎక్కడికో వెళ్తేనే వాళ్ళకి పూలు ఉంటుంది. సో అందుకే పూల్ని అనుకుని వదిలేసామన్నమాట. చాలా చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు ఈ పూల్లోని. సో రిసార్ట్లో లేకుంది కదండి. సో వీళ్ళందరూ డిసైడ్ అయ్యారు ఏంటంటే ఫిషింగ్ చేద్దాం. సో ఫిషింగ్ చేయాలంటే అన్నీ ఉండాలి కదండి. సో అవేవీ లేవన్నమాట. వీళ్ళు అక్కడ రిసార్ట్ దగ్గర ఒక చిన్న ఊరుంది. ఆ ఊరు దగ్గర వెళ్ళి కర్రలు, ఉక్స్, చికెన్, బ్రెడ్ అన్నీ తెచ్చుకొని ఓన్గా ఫిషింగ్ అంతా రెడీ చేశారండి. చాలా కష్టపడ్డారు. చక్కగా అంటే ఫిషింగ్ ఎలా ఉంటుందో ఆ కర్ర అవన్నీ అలాగే సెట్ చేశారు. అశోక్, అటు ఎలాగ చేస్తారు, ఎలా ఫిషింగ్ అవుతుంది చెప్పవా, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయవా? ఇది బెయిట్ ఉంది కదా, బెయిట్ వాటర్ లోపల వేస్తాం. ఇది ఫ్లోట్ అయితే ఉంటుంది అన్నమాట పైన, ఓకే, వాటర్ పైన. ఓకే, ఒకవేళ ఫిష్ ఏమన్నా దాన్ని పట్టుకుంటే మూవ్ అయితే లేకుండా కిందకి వెళ్తుంది. సో మనకు తెలుస్తుంది ఫిష్ పట్టుకుంటే అప్పుడు పైకి లాగుతాం. ఓకే, సో చూద్దాం అయితే ఎలా ఇంకా ఫిషింగ్ స్టార్ట్ చేశారండి. చాలా చాలా కష్టపడ్డారు. ఫుల్ ఎండ ఉంది. 3 గంటల వరకు ఫిషింగ్ మీదే అలా ధ్యానం పెట్టారనమాట. ఏదో ఒక ఫిష్ వస్తుంది కదా అని. బట్ ఒక్క ఫిష్ కూడా రాలేదండి. మా అబ్బాయి అయితే ఫుల్ బాధపడిపోయాడు. అయ్యో, నేను ఫిష్ తీసుకొని వెళ్ళి ఇంట్లో వెళ్ళి వండుదాం అనుకున్నాడట, నాకు చెప్పి మంచి ఫిష్ కర్రీ అట. సో అంత ఊహించేసుకున్నాడు అనమాట, అన్ని ఫిష్లు పట్టించుకుంటాడని. బట్ ఒక్క ఫిష్ కూడా పట్టలేపారు. పాప వాళ్ళు ఎంత కష్టపడ్డారో. కర్రలు ఇవన్నీ అరేంజ్ చేయడానికి 1 గంట టైం పట్టింది. బట్ ఎనీవేస్ మంచి ఎక్స్పీరియన్స్ అయింది పిల్లలకి. వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. ఫిషింగ్ అంటే ఏంటో తెలుసుకున్నారనమాట. అది చాలా హ్యాపీ అనిపించింది. ఫిషింగ్ అయిన తర్వాత లంచ్ చేసాము. ఇంకా చెక్అవుట్ చేద్దామని డిసైడ్ అయ్యాము. బట్ మా ఫ్రెండ్ రిసార్ట్ వాళ్ళతో మాట్లాడితే మళ్ళీ కొంచెం ఎక్స్టెండ్ చేశారనమాట. మీరు 5 o'clock వరకు చెక్అవుట్ చేయొచ్చు అన్నారనమాట. సో ఇంకొంచెం మేము ఆ రిసార్ట్ అంతా తిరిగాము. లాస్ట్లో ఇంకా చెక్అవుట్ చేసేసుకున్నాం. చెక్అవుట్ చేసిన తర్వాత కూడా పిల్లలకి ఫన్ కావాలండి. చూడండి ఎలా ఎలక్ట్రిక్ వెహికల్ అందరూ ఎక్కిపోయి చక్కగా ఒక రౌండ్ వేసుకున్నారు. మా ఫ్రెండ్ వాళ్ళ ఆయనే తను అలా తిప్పారనమాట పిల్లలకి. అండ్ మేము చెక్అవుట్ అయిపోయామండి. చెక్అవుట్ అయిపోయిన వెంటనే అంటే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన వెంటనే చెరుకు మొత్తం ఫీల్డ్ ఉందండి. అండ్ మేము అందరం ఒక 5 చెరుకు మొక్కలు తీసుకున్నాం అనమాట. చెరుకు ఒక్కొక్క 5 చెరుకులు తీసుకొని దాన్ని కట్ చేసుకొని అందరూ షేర్ చేసుకున్నాము. చాలా చాలా స్వీట్గా ఉన్నాయండి చెరుకులు. ఇది కూడా పిల్లలు భలే నచ్చారనమాట. ఇలా ఫీల్డ్ చూడడం, తెంపడం. మా అబ్బాయి మా అమ్మాయి అయితే సరదా పడిపోయి లోపలికి వెళ్ళిపోతున్నారు. నాకేమో భయం, స్నేక్స్ ఏమైనా ఉంటాయేమో అనుకుని. బట్ వెరీ నైస్ అండి, మంచి ఎక్స్పీరియన్స్, మంచి రిసార్ట్, చాలా బ్యూటిఫుల్ రిసార్ట్ అండి. మీరు రిసార్ట్ వెళ్ళాలనుకున్నారు అనుకోండి, ఒకసారి ఈ రిసార్ట్ కూడా వెళ్ళి చూడండి, మీకు చాలా నచ్చుతుంది. సిటీకి దూరం, నో పొల్యూషన్, ఫ్రెష్ ఎయిర్, చాలా చాలా బాగుంటుందండి. ఐ థింక్ సమ్మర్లో కూడా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే సిటీలో చాలా వేడి ఉంటుంది కదండి, అక్కడైతే చల్లగా ఉంటుందేమో అనుకుంటున్నాం. మా ఫ్రెండ్స్ అందరూ అన్నారు మనం సమ్మర్లో కూడా ఇక్కడికి వద్దామా అని. లెట్స్ సీ, అనుకుంటాం, బట్ జరుగుతాయి లేవో చూడాలి. అంతేనండి వీడియో. చక్కగా చెరుకులన్నీ కలెక్ట్ చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. సో మేము న్యూ ఇయర్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాయ్ బాయ్.